హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ curry.Chicken. ఇవాల్టి వీడియోలో మీకు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపించాలనుకుంటున్నానండి. సో లేట్ చేయడం ఎందుకు, స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ నేను బాండిల్ పెట్టుకున్నానండి. బాండిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో బాండిల్ హీట్ ఎక్కింది, నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. 4 ఆనియన్స్ తీసుకున్నానండి. బిగ్ సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. సన్నగా చాప్ చేసేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ని వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలిపెట్టుకోవాలండి. సాల్ట్ని ఎందుకు యాడ్ చేశానంటే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి తొందరగా వేగుతాయి అన్నమాట. సో అందుకని నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆనియన్స్ ఎప్పుడైనా సరే తొందరగా వేగాలనుకుంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి, తొందరగా వేగుతాయి. చూసారు కదా, మన ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది. సో కొంచెం బాగా మగ్గుతుంది, బాగా వేగాయని అన్నమాట. మన ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు నేను కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి. కొద్దిగా కాదు, 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. చూసారు కదా, 3 టేబుల్ స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంతా బాగా పోవాలండి. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలిపెట్టి బాగా వేపుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది అస్సలు రాకూడదు. సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలిపెట్టుకొని బాగా మగ్గే విధంగా కలిపెట్టాలన్నమాట. ఇప్పుడు నేను కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టాలి. మనకి కింద అడుగు అనేది ఏమాత్రము మాడకూడదండి. కాబట్టి మనం జాగ్రత్తగా కలిపెడుతూనే ఉండాలి. నేను నాన్ స్టిక్ తీసుకోలేదు కాబట్టి కింద అడుగు భాగం అనేది మాడకూడదు. చూసారు కదా, మన ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గుతోంది. ఆయిల్ అంతా కూడా బయటకు బాగా వస్తుంది. దీనికోసం నేను ఒక 1 టమాటో మాత్రం తీసుకుంటున్నానండి. అది కూడా మీడియం సైజ్ కన్నా కూడా చిన్నదన్నమాట. ఓన్లీ 1 టమాటో. అందుకే నేను మీకు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. 1 టమాటో సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను టమాటోని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను చికెన్కి కలిపి కూడా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనము ఆనియన్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము, అలాగే ఇప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం. కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. తక్కువైనా పర్వాలేదు, వేసుకోవచ్చు, ఎక్కువ మాత్రం వేసుకోకండి. టమాటా బాగా మగ్గాలి. ఈ మసాలా పేస్ట్ అనేది మనకి బాగా వేగాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో వీలైనంత వరకు బాగా వేపుకోండి. ఇందులో నేను ఇప్పుడు కారం పొడి, కారం కూడా మీ ఇష్టం అండి. మేమైతే కారం ఎక్కువ తింటాము. సో నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ధనియాల పొడి,
2.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి నేను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పొడి వేసినప్పుడు స్విమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కారపొడి మాడిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే కారం పొడి వేసాక స్విమ్లో పెట్టుకోవాలి. ఆ హీట్కి అది సరిపోతుందన్నమాట, మాడిపోకుండా. ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. దీనికోసం నేను 2 kgs చికెన్ తీసుకున్నాను. సో చికెన్ యాడ్ చేసేసాక మొత్తం మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. సో చికెన్ అంతా కూడా నేను బాగా కలిపెట్టేసానండి. మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేసింది. ఇలా బాగా కలిపెట్టేశాక నేను మూత పెట్టేస్తున్నానండి. చికెన్ కొద్దిగా ఉడికేలోపు మిరియాలు, పట్ట, లవంగ, ఎలాచి ఇవి 4ని జార్లోకి తీసేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు మీ చికెన్ కూడా కొంచెం వాటర్ అనేది బయటికి రావడం స్టార్ట్ చేసిందండి. ఒకసారి బాగా కలపెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను నేను. సో చూసారు కదా, మనకి వాటర్ అనేది చికెన్లోంచి బయటకు రావడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, సైడ్లో మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో ఈ వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోవాలన్నమాట, అంటే బాగా డ్రై అయిపోవాలన్నమాట. సో చికెన్ అంతా కూడా నేను ఒకసారి బాగా కలిపెడుతున్నాను. చూసారు కదండి, మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, వాటర్ అనేది కిందకి దిగిపోయింది. సో వాటర్ అనేది బాగా డ్రై అయిపోయింది, ఆయిల్ అనేది బయటకు వచ్చింది. మనకి చికెన్ పీసెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. బాగా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిపెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి నేను ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ మీ చాయిస్ అది. నేనైతే గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం బాగా కలిసే విధంగా కలిపెట్టేసుకోండి. ఒక 5-10 నిమిషాల తర్వాత అట్లాగే మగ్గనివ్వండి. సో ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తున్నాను అన్నమాట. మీకు కొంచెం స్పైసీగా అనిపించిందంటే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ మాకు ఇది సరిపోతుందండి. చూసారు కదా, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటిని నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.